కూచి రాగరాగిణి పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. హ్మ్. రాజస్థానీ మినియేచర్స్ కింద వీటి కింద మనదైన గీత, మనదైన ఫ్లోలో నువ్వు రాగాలని రంగులు చూపెట్టి రాగాలకి డిపిక్షన్ ఇవ్వాలి, నువ్వే చెయ్యాలని చెప్పి ఆజ్ఞ. ఆ ప్రాసెస్ అవుతోంది. అదో ప్రయోగం. అలాగే చిత్రకళాపరంగా ట్రెడిషనల్ ఆర్ట్ ఎంత చేశాను. ఇందాక మొదలో మీరు చెప్పినప్పుడు సర్రియలిస్ట్ ఎక్స్ప్రెషన్స్, దానికి కూడా ల్యాండ్ మార్క్ వర్క్ అయింది నాది. నాకు ఎగ్జిబిషన్ కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నాను. అది అయిన తర్వాత ఎంత పెయింటింగ్స్ చేస్తున్నామో అంత ప్రయోగాలు కూడా కార్టూనింగ్లో చేయొచ్చు. మాకు థీమ్ ఓరియంటెడ్ కింద ఉంటుంది కార్టూన్, మీకు తెలియదు కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో థీమ్ మీద వర్క్ చేస్తారు. నాకేమిటంటే మా అమ్మగారు నాన్నగారు తెల్లారకట్లా లేచి ఒక చెంబుడు కాఫీ ఇదే అమలాపురంలో పెట్టుకుని మేము పడుకుని ఉంటే ఆ వేటలతో జరిగేస్తూ ఇష్టాగోష్ఠి మాట్లాడుకున్నప్పుడు ఈ చప్పుడు ఇది అంతా ఇరిటేషన్గా ఉండేది. కానీ దుప్పట్లో దూరి అవి వింటున్నప్పుడు గొప్ప కబుర్లు ఉండి అది ఈ ఏజ్కి తెలిసింది నాకు. సో భద్రం క్యారెక్టరు, భద్రం బాబాయ్ వర్ధనమ్మ పిన్ని అని తీసుకుని కాఫీ కార్టూన్స్ మొదలుపెట్టాను. పొద్దున్నే ఫేస్బుక్ నుంచి తెల్లారేటప్పటికి ఒక కాఫీ కార్టూన్ పోస్ట్ చేయడం.